ఇది ఎమోషన్స్కి పని లేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరు చచ్చిపోయేది? భీష్ముడా చచ్చిపోయేది? ద్రోణుడా చచ్చిపోయేది? కృపాచార్యుడా చచ్చిపోయేది? నీ బంధుమిత్రులా చచ్చిపోయేది? చచ్చిపోవటానికి దేహం ఏమన్నా శాశ్వతమా? నువ్వు చంపకపోయినా చచ్చిపోతారు వీళ్ళంతా, నువ్వు చంపినా చచ్చిపోతారు వీళ్ళంతా. కాబట్టి నీ స్వధర్మం నువ్వు చెయ్యాలి. అయినా సనాతన ధర్మంలో ఒకడు చస్తే ఏడ్చే దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడే నీకు తెలుసు నువ్వు చచ్చిపోతావని. చచ్చిపోయేది ఒక కారణం కోసం చచ్చిపోతే నువ్వు పుట్టినందుకు నీ జన్మ సార్థకత్వం అవుతుంది. ఈ సానుభూతిని, పనికి మాలిన క్లిబత్వాన్ని, అంటే నీ యొక్క హృదయ దౌర్బల్యాన్ని ప్రేమ కింద వ్యక్తపరిచి పనికి మాలిన మాటలు నువ్వు మాట్లాడకూడదు అని చాలా కఠినంగా చెప్పి, అసలు ద్రోణాచార్యుడు అనేది ఒక ఆత్మస్వరూపం, భీష్మాచార్యుడు అనేది ఒక ఆత్మస్వరూపం, కృపాచార్యుడు అనేది ఒక ఆత్మస్వరూపం. ఇలాంటి ఆత్మకు చావు లేదు. ఆత్మ అగ్ని చేత దహింపజాలదు, ఆత్మ ఆయుధం చేత నశింపజాలదు. ఆత్మ ఎప్పుడూ కూడా సనాతనమే. ఆత్మ ఎప్పుడు ఉంటుంది? ఇక ముందు ఉంది, గతంలో ఉంది, ఇప్పుడుంది, ముందు కూడా ఉండబోతుంది. శరీరం మాత్రమే. అంటే ఒక శరీరానికి మనం వేసుకున్న బట్ట ఎలాంటిదో ఆత్మకి శరీరం ఒక బట్ట. అలాంటిది ఇవాళ మాసిపోయిన బట్టని రేపు నువ్వు ఎలా వదిలేస్తావో అలాగా ఆత్మ కూడా శరీరం పడిపోయినప్పుడు ఆ శరీరాన్ని వదిలేసి తన యొక్క గుణకర్మల్ని బట్టి సూక్ష్మ శరీరం ద్వారా కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇది తెలియని వాడివా నువ్వు? నీకు ఏం సంస్కారాలు నేర్పారయ్యా నీ గురువులు? ఇవన్నీ తెలియకుండా యుద్ధంలోకి వచ్చి అడుగుతున్నావు అనగానే అర్జునుడికి తను గుర్తు చేస్తున్నాడు. అర్జునుడికి తెలియనిది కాదు ఈ వేద. ఆ మూమెంటరీ ఒక ఎమోషన్స్ కి లోనయ్యి తన యొక్క ఈక్వానిమిటీని, సమతాభావాన్ని కోల్పోయి అతను ఆ ఎమోషన్స్ అనేవి అతని లోపల నుంచి కదిపివేశాయి. కానీ అలా కదిపివేసిన మనిషే మంచి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి చెప్పేదే ఈ భగవద్గీత.